నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన నీచమైన వ్యాఖ్యలను అనకాపల్లి జనసేన ఖండించింది. వైసీపీ ఈ మొత్తం అంశాన్ని కాపు మరియు బీసీ కులాలపై దాడి అంటూ తప్పుదారి పట్టిస్తున్న అంశంపై, అలాగే తిరుమల తిరుపతి లడ్డూ అంశంలో నెయ్యి కల్తీపై వైసీపీ చేస్తున్న ఒక బూటకపు వాదన్ని మీడియా సమావేశంలో జన సైనికులు ఖండించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధికార ప్రతినిధి దూలం గోపి, 83వ వార్డు ఇన్ఛార్జి మంగ ఈశ్వర్, సిహెచ్ఎన్ అగ్రహారం పిఎస్సిఎస్ బ్యాంక్ చైర్మన్ బంటు రవి, అనకాపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కర్రి సత్యనారాయణ మాట్లాడారు. ఈ సమావేశంలో విల్లూరి హరికృష్ణ, చదరం నాగేశ్వరరావు, ఆళ్ల రామచంద్రరావు, బుద్ధ శ్రీను, బర్నికాన రాము, గంగుపాం జగదీష్, సింహాద్రి, కొనతాల మాధవ్, చేబోలు దుర్గా ప్రసాద్, స్వర్ణ సీను పాల్గొన్నారు. నమస్కారం. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అలాగే మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గల ముఖ్య ఉద్దేశం ఇప్పటికే మా సోదరులిద్దరు కూడా చెప్పుకున్నారు. ఒకటి, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మరి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, మరి దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ ఆడుతున్నటువంటి ఒక గేమ్ కొలకాటును వాడి దాన్ని కంటిన్యూ చేస్తూ, మరి అలాగే జోగి రమేష్ గారు బీసీ కార్డును వాడుతున్నటువంటి గేమ్ కానీ, ఇవి రెండు కూడా ఒక్కసారిగా రాష్ట్రంలో ఎందుకు వచ్చాయి? ఇప్పటివరకు బయటకు వచ్చి ఈ అనిశ్చితి క్రియేట్ చేయనటువంటి వైసీపీ నేతలు ఈరోజు సడన్గా రోడ్డు మీదకి వచ్చి ప్రజల్లో, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించి ప్రజల్లో ఏదో ఒక అనిశ్చితి క్రియేట్ చేయాలి, మొత్తం న్యూస్ అంతా కూడా మన వైపు తిరగాలని ఎందుకు అనుకుంటా ఉన్నాయి? కేవలం ఒకే ఒక్క కారణం, కల్తీ నెయ్యి వాడి ఆ లడ్డు ఏదైతే అంశం ఉందో దాన్ని సిట్టు నివేదికలు కూడా బయట పెట్టిన తర్వాత ఈరోజు వైసీపీ నేతలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డితో పాటు మరి మనకి ఇక్కడ తన్నేస్తే పోయినటువంటి కోడిగుడ్డు కానీ, ఇలా ప్రతి ఒక్కరు, గుడివాడ అమర్నాథ్, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ అదిగో మాకు సిట్టు క్లీన్ చిట్ ఇచ్చింది, లడ్డూలో దానికి వాడినటువంటి నెయ్యిలో ఎక్కడ కూడా జంతువుల కొవ్వు లేదు, మేము తప్పు చేయలేదు. అసలు ఎన్డీడీబీ రిపోర్ట్స్లో చాలా క్లియర్గా ఏమి ఇచ్చారండి? యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పని ఇచ్చారు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కూడా పరీక్షలు జరిగిన తర్వాత యానిమల్ ఫ్యాట్స్ తక్కువ శాతం ఉన్నాయి. అసలు దాన్ని పక్కన పెట్టండి, ఈ టీటీడీకి వాడినటువంటి నెయ్యిలో అసలు అది నెయ్యే కాదు, పాలు లేదు, వెన్న లేదు, నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి రిపోర్ట్స్ కూడా చెప్తుంటే, మరి దాదాపుగా 1,61,00,000 కిలోల నెయ్యిని మీరు కొనుగోలు చేస్తే దానికి సంబంధించి అందులో 60 లక్షల కిలోలు ఈ మోనోగ్లిసరైడ్ అనేటటువంటి ఒక రసాయనాన్ని అందులో వాడి కల్తీ నెయ్యి చేస్తే, దీంతో దాదాపుగా మీ టెన్యూర్లో ఏదైతే 2019 నుంచి 2024 ఉందో 20 కోట్ల లడ్డూలని దేవస్థానంలో తయారు చేసి దాన్ని భక్తులు ప్రసాదంగా కొనుక్కొని ఎంతో పవిత్రంగా భావించి తీసుకెళ్ళి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తింటే, ఈరోజు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో మీరు నాటకాలు ఆడుతుంటే దాని మీద ప్రసిద్ధి చేసినటువంటి కూటమి ప్రభుత్వం మీద ఈరోజు మీరు నంగనాచి కబుర్లో ఏదో ఒక అనిశ్చితి రగల్చాలి. 2 రోజుల క్రితం వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన పార్టీ, అనకాపల్లి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే అతి ముఖ్యంగా ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్టయితే ఒక రకమైన ఫాల్స్ ప్రాపగండాని సాక్షి ఛానల్ కానివ్వండి, లేకపోతే వైసీపీలో ఒక సెట్ ఆఫ్ పీపుల్ కానివ్వండి, ఒక ఫాల్స్ ప్రాపగండా నడిపిస్తున్నారు. అదేమంటే కాపు కమ్యూనిటీ మీద కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందనో, లేదా కాపు నాయకుల పైన కూటమి ప్రభుత్వం
ప్రతికార చర్యలు తీసుకుంటుందని చెప్పి ఒక రకమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయానికి వస్తే సహజంగా కాపులు ఒక సాటి యొక్క కాపు యువకుడిగా నేను నా యొక్క భావనను చెప్తున్నాను. సహజంగా కాపుల్లో ప్రస్తుతం ఒక 2 రకాలు ఉన్నాయి. ఒకటి సమాజంలో సాధారణంగా ఉండే కాపులు, 2 వైసీపీలో ఉండే రెడ్డి కాపులు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తూ వస్తుందో ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేని పరిస్థితిలో ప్రతిపక్షం ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఉన్నారో అంబటి రాంబాబు గారు, ఆయన గురించి మాట్లాడితే అంటే మా స్థాయి నాయకులు కూడా చిన్నబుచ్చుకోవడం అవుతుంది. ఆయన సినిమా ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఒక రామ్ గౌడ్ వర్మ, ఈ మధ్యనే కొంతమంది కొత్త యాక్టర్లు అంటే పబ్లిసిటీ కోసం పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. గతంలో మనం అందరం గమనించాం. రాజకీయాల్లో ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి అలాంటి వ్యక్తి. ఎప్పుడైతే వాళ్ళ ఫేమ్ తగ్గిపోతుందో, జనాల్లో కనుమరుగైపోతున్నారో అప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడి వాళ్ళని పబ్లిసిటీ చేయడం అంత అవసరం లేదని నేను అనుకుంటున్నా. ప్రతి విషయమై సిట్టి దర్యాప్తులో తేలినందున ప్రజల దృష్టిని మళ్లించడానికి అంబటి రాంబాబు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులను దుర్భాషలాడిన విషయం మన అందరికీ విదితమే. ఎందుకంటే ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా చూసాం. మనందరం కూడా కల్తీ మద్యం ద్వారా ప్రజల ఆరోగ్యంతో ఎంతో చెలగాటమాడారు. అలాగే కల్తీని వాడి కూడా ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం, వీళ్ళకి డబ్బే ముఖ్యంగా గత ప్రభుత్వం పనిచేసింది. మరి ఈ విధంగా చేస్తే ప్రజల దృష్టిని మళ్లించాలనే ఉద్దేశం మీద గౌరవ ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రతివాడు కూడా తప్పు చేసి కులాన్నో మతాన్నో అడ్డు పెట్టుకోవడం బాగా ఈ దేశంలో అలవాటైపోతుంది. ఇంచేతంటే కులం కన్నా గుణము ప్రధానము. అంచేత అంబటి రాంబాబు లాంటి వాడు మా కులంలో పుట్టాడని చెప్పుకోవడానికి కూడా మేము చాలా సిగ్గుపడుతున్నాము.